వెల్కమ్ బ్యాక్ టు సాయి మను 32 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ పెడతా ఉంటాను. ప్లీజ్ చూడండి, అందరూ నన్ను ఎంకరేజ్ చేయండి. మన ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కాబట్టి అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వెళ్ళాము. అది న్యూ ఇయర్ రోజు. అన్నవరంలో మేము రూమ్ తీసుకున్నాం అనమాట. ఆ రూమ్ దగ్గరే ఆ మెట్లు వీడియో అనమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్. ఆ రూమ్ దగ్గర చాలా అంటే చాలా బాగుంది. ఆ ఓపెన్ ప్లేస్ ముందు నేను వీడియోస్ తీసుకున్నాను. అక్కడే ఆ రోజు న్యూ ఇయర్ కాబట్టి మనకి మొత్తం పెద్ద ముగ్గులు వేశారు. ఆ ముగ్గు దగ్గర కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాను అనమాట. ఎంటర్ అయ్యి అక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో అనమాట ఇదంతా. చూడండి, అక్కడ బాగా డెకరేషన్తో చెట్లు అవన్నీ చేసి పెట్టారు కదా, శివలింగం టైప్లో ఉంది చూడండి. అక్కడ వీడియోస్ తీసుకున్నా. ఇది టెంపుల్కి లోపలికి వెళ్ళే దారి అనమాట. మన ఫస్ట్ గేట్, ఆ గేట్ అంటే ద్వారం ఈ ద్వారం నుండి వెళ్తారనమాట దర్శనానికి, అంటే వ్రతానికి వెళ్ళే దారి అనమాట. దాని ముందు ఇదిగోండి మెట్లు దిగి ఎక్కుతున్నట్టుగా రివర్స్ చేశాను అనమాట వీడియోని. అందుకని అట్లా వచ్చేసింది. ఫైనల్లీ వ్రతానికి వెళ్ళాము. చూడండి, అదిగోండి వ్రతంలో తీసిన వీడియో. అదంతా ఫుల్ వీడియో తీద్దామనుకున్నాను, కానీ పంతులు గారు మొత్తం వ్రతం కథ అంతా చెప్తా కొంచెం ఆయనకి డిస్టర్బెన్స్గా ఉంటుందని మొత్తం వ్రతం వీడియో తీయలేదు. కొంచెం క్లిప్పింగ్స్ పెట్టాను. కొంచెం తీసాను అనమాట వీడియో. అదిగోండి, నేను దండం పెట్టుకొని వ్రతం స్టార్ట్ చేసి దండం పెట్టుకుంటున్నాను అనమాట. మధ్యలో వ్రతం చేసేటప్పుడు పంతులు గారు అక్కడ మైక్లో చెప్తూ ఉంటారు, పసుపు అదే కుంకుమ అవన్నీ వేయండి, నీళ్ళు చల్లండి, అవన్నీ చెప్తూ ఉంటారనమాట. అవన్నీ చేస్తున్నాను. మొత్తం క్లిప్పింగ్ పెడదాం అనుకున్నాం, కానీ వ్రతంది పంతులు గారు అరుస్తూ ఉంటారని పెట్టలేదు. ఫైనల్లీ నాది కంప్లీట్ అయిపోయింది పూజ. అదిగోండి చూడండి, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే అయిపోయి బయటకు వచ్చినప్పుడు మేము చెట్టు దగ్గర నాగవేల స్వామి అని ఆంజనేయ స్వామి ఉంటారు, దండం పెట్టుకోవడానికి వెళ్ళాం అన్నమాట. ఆ చెట్టు చుట్టూరు తిరిగి ప్రదక్షిణాలు చేస్తారు చాలామంది. అక్కడే దీపారాజన చేస్తారా, 365 ఒత్తులు వెలిగించేవాళ్ళు, కోటొత్తులు వెలిగించేవాళ్ళు అన్నీ అక్కడే వెలిగిస్తారనమాట. చూడండి, అదంతా రివర్స్ పెట్టాను వీడియో, అందుకని అలా వస్తుంది నా వీడియో. కొంచెం ఏదైనా కొత్తగా చేద్దామని అలా పెట్టాను వీడియో. ఇది మా మమ్మీతో నేను ఆ రోజు దిగిన ఫోటో అనమాట. ఆ రోజు మా మమ్మీ బర్త్డే. అండ్ వ్రతం కూడా చేసుకొని అంతా అయిపోయిన తర్వాత మేము వైజాగ్ వెళ్ళాం అనమాట. వైజాగ్లో బీచ్లో మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్ సూపర్గా ఎంజాయ్ చేసాము. చాలా బాగా చేసామన్నమాట. ఇదంతా ఈ పిక్స్ అన్నీ ఇంకా అన్నవరంలో దిగిన పిక్స్ అనమాట. ఆ రోజు నా అవుట్ఫిట్ అదే అనమాట. హాఫ్ శారీ తీసుకున్నాను. బాగుందో లేదో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్త వీడియోస్ పెడతా ఉంటాను. అండ్ వైజాగ్ ఎలా అని చెప్పా కదా, ఆ వైజాగ్ వీడియో కూడా పెడతాను, చూడండి అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ నన్ను ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.